ఈ వీడియో వచ్చి కళ్యాణ్ అండ్ తనూజ గురించి ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ ఎవరన్నా చూస్తుంటే దయచేసి లైక్ అయితే చేయండి. అండ్ కళ్యాణ్, తనూజ బిగ్ బాస్ అయిపోయాక చాలా నెగటివిటీ అయితే వాళ్ళకి కొంతమంది కావాలని పోర్ట్రేట్ అయితే చేస్తున్నారు. అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ పడాలా కప్పు తీసుకొని, అండ్ తనూజ రన్నర్ వచ్చాక అసలు ఇంత ఫ్యాన్ బేస్ మనం ఏ సీజన్‌లో చూడలేదు. సీజన్ 1 నుంచి 8 వరకు అండ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత స్టిల్ ఇప్పటికి కూడా వాళ్ళని అంత అభిమానిస్తున్నారనమాట. అండ్ ఒక్క తెలుగులోనే కాదు, కన్నడ మనం చూసుకున్నా అండ్ తమిళ్‌లో చూసుకున్నా గానీ ఇంత ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు. ఓన్లీ కళ్యాణ్, తనూజనే సంపాదించుకోవడం జరిగింది. అండ్ మెయిన్ అసలు కళ్యాణ్ పడాల ఒక కామనర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో తను అగ్ని పరీక్షకు వచ్చే ముందు 100 మెంబర్స్ ఫాలోవర్స్ అనమాట. అక్కడి నుంచి ప్రెజెంట్ ఇప్పుడు దాదాపు 6,00,000, 7,00,000 మంది తనను ఫాలో అయ్యి అభిమానిస్తూ ఉన్నారంటే మామూలు విషయం కాదు. అండ్ కళ్యాణ్ కూడా ఆ హౌస్‌లో నిరూపించుకున్నాడు. మంచిగా ఆడుతూ గానీ ఇంతవరకు వచ్చాడంటే బాగానే ఆడుకుంటూ వచ్చాడనే చెప్పుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి కొంచెం నెగటివిటీ అనేది బయట స్ప్రెడ్ అవుతుంది. సంక్రాంతి ఎపిసోడ్‌కి వచ్చినప్పుడు తనూజ వాళ్ళ ఫ్యాన్స్ అయితే తనూజకి లైన్ అని పేరు పెట్టుకున్నారు. మా తనూజ లైన్ అని. దాని గురించి కొన్ని లైవుల్లో కొంతమంది నెగెటివ్ చేయాలని చూశారు. ఇంకా కొంతమంది అయితే అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీస్ పెట్టడము. అండ్ మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా, ప్రతి ఒక్కడు పులిలు సింహాలతో ఎదవ కంపారిజన్ అని. అలాంటి డైలాగ్స్ పెట్టి పోర్ట్రేట్ చేయడం. ఎంత చేసినా ఏం చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అది తనూజ పెట్టుకోలేదు లైన్ అని. వాళ్ళ ఫ్యాన్స్ ప్రేమగా పెట్టుకున్నారు కాబట్టి. అండ్ ఎంతమంది అన్ని రకాలుగా నెగెటివ్ స్ప్రెడ్ చేసినా కానీ అదేమీ అయ్యేదైతే ఏమీ చేయలేరనమాట. అండ్ మనకి ఎప్పుడైతే ఫేమ్ కొంచెం పెరుగుతుందో ఆటోమేటిక్‌గా కొంతమంది రాళ్ళు ఇసిరేసే వాళ్ళు కూడా ఉంటారు. సేమ్ అలాగే ఏదైతే కళ్యాణ్‌కి కూడా హౌస్‌లో ఉన్నప్పుడు మనోడు సెల్యూట్ చేయడం జరిగింది. సెకండ్ టైమ్ కెప్టెన్ అయ్యాక. అప్పుడు చాలామంది నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేశారు. ఏంది కెప్టెన్ అయినంత మాత్రాన సెల్యూట్ చేయాలా? అంటే పోర్ట్రేట్ చేసుకోవాలా? ప్రమోషన్ చేసుకోవాలా? ఓట్ల కోసం మరి ఇలా చేస్తారా అని. మీరు చూసుకున్నట్లయితే కళ్యాణ్ అసలు హౌస్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ డే నుంచి కూడా ఎప్పుడు ఆర్మీ మ్యాన్ చెప్పుకోలేదు. ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు. నేను ఆర్టిస్ట్ అని చెప్పుకున్నారు. నేను కబడ్డీయన్ అని అండ్ నేను డాక్టర్‌నని ఎంతోమంది హౌస్‌లో ఉన్నవాళ్ళు చెప్పుకున్నారు. అండ్ వాళ్ళ ఓట్లు కూడా పడ్డాయి. కానీ కళ్యాణ్ ఏ రోజు కూడా నేను ఆర్మీ పర్సన్‌ని, నాకు ఓటేయండి అని ఆ రకంగా ఎప్పుడూ కూడా మీరు మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. ఆ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీకు క్లియర్ కట్‌గా తెలుస్తుంది. కాకపోతే అప్పుడు సెకండ్ టైమ్ కెప్టెన్ అయినప్పుడు ఫుల్ ఎమోషనల్ అయ్యాడు కాబట్టి మనోడు. అంటే అంతమంది ఓట్లేసి అక్కడి వరకు తీసుకొనొచ్చి అండ్ అప్పుడు కూడా కెప్టెన్సీ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఫాదర్ చెప్పిపోయాక బాగా కసితో ఆడాడు కాబట్టి, గెలిచాడు కాబట్టి దాంతో సెల్యూట్ చేశాడనమాట. అంతకు మించి కావాలనే అది ఇంక మనకి టీఆర్స్ గురించి తెలిసిందే కదా, కావాలని నెగిటివిటీ అయితే చాలా అయితే స్ప్రెడ్ చేశారు. అయినా కూడా ఎంత నెగిటివిటీ ఎంత తొక్కాలని చూశారో అంత బౌన్స్ బ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు కళ్యాణ్. అదనమాట మ్యాటర్. ఎవరేమనుకున్నా కానీ వాళ్ళకైతే బీభత్సమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రెజెంట్ ఇద్దరైతే కళ్యాణ్ అయితే ప్రెజెంట్ ఒక మూవీ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. అండ్ తనూజ కూడా ఒక రీసెంట్‌గానే ఒక డబ్బింగ్‌లో కూడా మనకి కనిపించడం జరిగింది. వెబ్ సిరీస్ మూవీ ఏదో ఒకటి చేస్తుంది. ఇంకా మనం అసలు షోలలో చూసేదేంటి, ప్రతి ఒక్కరు అడుగుతున్నారనమాట. అన్న ఇంగా కళ్యాణ్, తనూజ ఏ షోకొస్తారు ఏంటి? సంక్రాంతి ఈవెంట్ అయిపోయింది. ఇంకా ఏమన్నా షోస్ ఉంటే అప్డేట్ ఇవ్వండి అంటున్నారు. షోస్ కాదు భయ్యా, డైరెక్ట్‌గా మన మూవీస్ వెబ్ సిరీస్‌ల్లోనే ఇంక తనూజని అండ్ కళ్యాణ్‌ని చూడబోతున్నాం. నాకేమనిపిస్తుందంటే కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరిని పెట్టి ఒక వెబ్ సిరీస్ మూవీ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఎంతోమంది కోరుకుంటున్నారు వీళ్ళిద్దరి పేరు బాగుంది. వీళ్ళని మేము స్టేజ్ పైన చూసినప్పుడు అసలు చాలా బాగా అనిపిస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరన్నా హీరోయిన్ అయినా మూవీ అయినా తీసేది ఆడియన్స్‌కి ఎక్కువగా ఎవరికి నచ్చితే దాని కారణంగా తీస్తారు. ఇప్పుడు ఆడియన్స్ ఎక్కువగా కళ్యాణ్‌ని, తనూజని కోరుకుంటున్నారు. వాళ్ళ పేరుని బాగా కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళిద్దరినే పెట్టి ఒక మూవీ అన్నా, వెబ్ సీరీస్ అన్నా తీస్తే ఇంకా బాగుంటుంది. మనం అసలు 2½ అవర్ అసలు బీభత్సంగా పెట్టుకొని మరి వాళ్ళ పేరుని చూడొచ్చు. ఆ లవ్ స్టోరీ అయితే మా కామెడీ అంతా ఇంకా మూవీ అంటే తెలిసిందే కదా. మొత్తం అన్నీ కలిసే ఉంటాయి కాబట్టి అవన్నీ చూడొచ్చనమాట. ప్రస్తుతానికి వీళ్ళిద్దరైతే విడివిడిగా అయితే వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మూవీస్ అని, వెబ్ సీరీస్‌లని. అండ్ చాలామందికి ఇంకో డౌట్ ఏముందంటే కళ్యాణ్ ఆర్మీ జాబ్ మానేశాడని. ఆర్మీ జాబ్ అయితే మానేయలేదండి. అది పెండింగ్‌లో పెట్టున్నాడు. గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ జాబ్ అంటే ఎంతమందికి ఎంత కష్టమో తెలుసు. గవర్నమెంట్ జాబ్ అసలు ఎవరికీ రావట్లేదనమాట. అలాంటి జాబ్ మానేయట్లేదు. కాకపోతే పెండింగ్‌లో పెట్టుకొని ఉన్నాడు. అంటే ఇండస్ట్రీ అంటే అందరికీ తెలిసిందే కదా, ఒకరోజు ఉన్నట్టు ఇంకొక రోజు ఉంటది కాబట్టి ప్రస్తుతానికైతే పెండింగ్‌లో పెట్టి తన పనులైతే తను చేసుకుంటూ ఉన్నాడనమాట. వాళ్ళదైతే ప్రస్తుతానికి అలా అయితే సాగుతుంది. అప్డేట్స్ అయితే ప్రస్తుతానికి ఏం లేవు. సంక్రాంతి ఈవెంట్ అయిపోయాక వాళ్ళు కొంచెం ఈ మూవీస్ స్టోరీస్ చెప్పుకోవడం, ఇంకా ఏమన్నా మనకి ముందొచ్చేసి ఆ ఇంటర్వ్యూస్ ఏమన్నా రావచ్చు. ఆ లైవ్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు.
వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. భరణి గారు అండ్ ఇమ్ము, రీతు, కళ్యాణ్, తనుజ వీళ్ళు కలిసినప్పుడు ఒక లైవ్ చేస్తారంట. కాకపోతే బయటకు వచ్చాక 100 డేస్ వాళ్ళు హౌస్లో ఉండి బయటకు వచ్చాక సడన్గా చాలా మూవీ షూటింగ్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. ఫ్యామిలీస్ని గడవడంలో చాలా చాలా బిజీలో ఉన్నారు. ఏదో ఒక రోజు కలుస్తారు, ఖచ్చితంగా కలుస్తారు. అంటే గెట్ టుగెదర్ ఏ ఒక సంథింగ్ పెట్టుకుంటారు కదా, ఒకసారి అందరూ కలిసేటట్టు పెట్టుకుంటారు కదా, అప్పుడన్నా మనకు ఖచ్చితంగా లైవ్ అయితే చేస్తారు. దాని గురించి ఒక అప్డేట్ అయితే వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను దీని గురించే కాదు ప్రతి ఒక్కటి షోస్ గురించి చేస్తున్నాను. ఇంకా మనకి బిగ్ బాస్ లాంటిదే మా టీవీలో ఇంకొకటి కూడా షో రాబోతుంది అనమాట. అది కూడా అంటే అది నాకు తెలిసింది, కాకపోతే క్లియర్ కట్గా తెలియలేదు. ఇంకా అది దాని గురించి క్లియర్ అప్డేట్ వచ్చాక దాని గురించి కూడా మీకు మీ ముందుకైతే తెస్తాను అనమాట. అది ప్రస్తుతానికి హిందీలో అయితే బాగా టీఆర్పీ రేట్ ఎక్కువగా వస్తుంది, బాగా జనాలు బిగ్ బాస్ లాగే ఉంటుందన్నమాట. అది కూడా చూస్తున్నారు. కాకపోతే ఆ షోకి మనకు అది కూడా ఇది మా టీవీలోనే వస్తుంది ఆ షో కూడా. అండ్ దీనికి అందరినీ కామనర్స్నే తీసుకుంటారు, సెలబ్రిటీస్ని ఎవరిని తీసుకోవట్లేదు. అండ్ దాని పేరేంటి, అసలు దాని వివరాలు ఏంటి అని క్లియర్ అది ఓకే అయ్యి ఇది ఖచ్చితంగా వస్తుంది మా టీవీలో అని తెలిసాక దాని గురించి ఒక క్లియర్ కట్గా ఒక వీడియో అయితే చేస్తాను. దీనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇదనమాట ప్రస్తుతానికి కళ్యాణ్, తనుజ అలా ఉన్నారు. వాళ్ళకి నెగిటివిటీ అయితే చాలా ఉంది. అండ్ వీళ్ళిద్దరూ ఒక మూవీ తీస్తే బాగుంటుంది. వీళ్ళిద్దరి పేరు మాకు చాలా బాగా నచ్చింది. సంక్రాంతి పెట్టేటప్పుడు కూడా వాళ్ళ పేరుని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మనోళ్ళు. దయచేసి ఆ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకో అప్డేట్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.